ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని సంపూర్ణంగా అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. బడ్జెట్లో కూడా కేటాయించింది. అయితే కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ అమ్మ ఒడి పథకం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో, విధి విధానాలు ఏంటి, అర్హతల గురించి తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వంలో 2020 జనవరి 9న అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు. దీని ప్రకారం 1 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ప్రతి సంవత్సరం 13,000 రూపాయల చొప్పున ఇస్తుంది. దీనిలో 2 కండిషన్లు పెట్టింది. విద్యార్థులకు 75% హాజరు ఉండాలని, అలాగే కుటుంబంలోని ఎంతమంది ఉన్నా ఒకరికి మాత్రమే. గత ప్రభుత్వం వైసీపీ చేసిన తప్పు ఏమిటంటే 2020, 2021, 2022లో అమ్మఒడి ఇచ్చింది. 2022-23 విద్యా సంవత్సరానికి గాను అమ్మఒడి ఇవ్వలేదు. దాంతో పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎంతగానో ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సర్కారు కూడా 2024 విద్యా సంవత్సరానికి తల్లిదండ్రులకి ఇప్పటి వరకు ఇంకా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు వైసీపీ హయాంలో ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రం మనీ వచ్చేది. దాంతో విద్యార్థులకు నైపుణ్యత విద్య లభించేది. ఇంట్లో 2-3 ఉండేవారికి మాత్రం ఈ పథకం వచ్చేది కాదు. ఒకరికి మాత్రమే వచ్చేది. తల్లికి వందన పథకాన్ని మే నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. వేసవి సెలవుల తరువాత స్కూళ్లు ప్రారంభించే సమయానికి నిధులను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది వరకు జగన్ అమ్మఒడి పథకానికి 2,000 రూపాయలు స్కూల్ పారిశుభ్రతం కోసం ఖర్చు పెట్టగా తల్లుల అకౌంట్లో వేసేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చే 15,000 రూపాయలు ఎన్ని విడతల్లో ఇస్తారో ఇంకా తెలియదు. అలాగే విధి విధానాలు ఏమీ కూడా చెప్పలేదు. ఏప్రిల్ మే నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇటువంటి అప్డేట్స్ మీకు ముందుగా తెలియాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.